ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు ఒక గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థింపలేరా అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడిగినట్లుగా ఈ రోజు మనము కూడా ఎటువంటి శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే గనుక మనం కూడా ఒక గడి అయినా ప్రార్థించేవారిగా మార్చబడాలి. మన జీవితంలో ఒక గంట ప్రార్థన ఎన్నో విజయాలను చేకూరుస్తుంది. శోధనలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, అపరాధములలో పడిపోకుండా, ఈ లోక శ్రమలలో పడిపోకుండా ప్రార్థన మనల్ని కాపాడుతుంది. ఎన్నో శోధనలు, కుటుంబంలో శోధన, ఉద్యోగంలో శోధన, వ్యాపారంలో శోధన, గృహంలో శోధన, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో శోధన, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యాధి, బాధ, బలహీనతల వల్ల శోధన. ఒక మనిషికి కలిగేటటువంటి శ్రమలు ఎన్నో, శోధనలు ఎన్నెన్నో. కానీ వాటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే గనక ఒక్క గడియ దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి మనం ప్రార్థించే వారిగా మార్చబడాలి. ప్రార్థన శోధనలో పడిపోకుండా కాపాడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా శోధనలోనికి ప్రవేశించకుండానట్లు గెత్సేమనే తోటకు వెళ్లి ప్రార్థించేటటువంటి అనుభవం కలిగిన వారు. ఆ ప్రార్థన తనను శోధనలను తప్పించింది. యూదులు సిలువకు అప్పచెప్పినప్పటికీ సిలువ లోకానికే విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆయన సిలువ మరణానికి అప్పగించినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేయడం వలన ఆ యొక్క శ్రమలను తప్పించబడ్డారు. ఈ రోజు మనము కూడా ప్రార్థన చేద్దాం, మనకున్న శ్రమల నుండి విడిపించబడదాం. శిష్యులైతే శ్రమలను తప్పించుకోలేకపోయినారు, శోధనలో పడిపోయారు. పేతురైతే యేసు ఎవరో తెలియదని ముమ్మారు బొంకాడు. పేతురు, నీ గాయములను వేలు పెట్టి చూస్తేనే గాని నమ్మనని తోమా అన్నాడు. ఈ రోజు శోధనలో పడిపోకుండా, అపనమ్మకంలో పడిపోకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా, శోధన, శ్రమ, కష్టములలో పడిపోకుండా వాటన్నిటి నుండి విడిపించబడాలి అంటే గనక ఒక గంట ప్రార్థన క్రైస్తవ జీవితాన్ని అస్తవ్యస్తం అయిపోకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునేటటువంటిది, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటటువంటి ప్రార్థనే ఒక గంట ప్రార్థన. ఒక గంట ప్రార్థన మన జీవితాన్ని ఎంతో మారుస్తుంది. మనకు ఆత్మీయ జీవితంలో ఎంతగానో తోడ్పడుతుంది ఒక గంట ప్రార్థన. ఒక గంట ప్రార్థన చేద్దాం, శోధనలను తప్పించబడదాం, పాపములను తప్పించబడదాం, మన కుటుంబాన్ని విజయ పదవులు నడిపించుదాం, మన ఆత్మీయ జీవితంలో ఎన్నో మేలులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.